వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో మందారాలు చెట్టు నిండా పోయడానికి, అలానే పువ్వులు పెద్ద సైజులో పోయడానికి మంచి ఫర్టిలైజర్ చెప్తాను. అయితే ఈ ఫర్టిలైజర్ని మనం వెంటనే చేసి ఇచ్చేయచ్చు, ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకి టైం లేనప్పుడు ఫర్టిలైజర్ ఇవ్వాలన్నప్పుడు ఇలా చేసి ఇచ్చేయచ్చు. అయితే ఫర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే మందారం మొక్కకి ఎక్కువ పువ్వులు రావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మందారం మొక్కని ఎండ బాగా తగిలే ప్రాంతంలో పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, దానికి 15 డేస్కి ఒకసారన్నా ఏదో ఒకటి ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మనం పెంచేది కుండీలో కదా, భూమిలో కాదు. అదే భూమిలో అనుకోండి, దానికి కావాల్సింది అది రూట్స్ ద్వారా తీసుకుంటుంది. రూట్స్ని కిందకంట పంపించుకుని దానికి కావాల్సిన మినరల్స్ని అది మైన్ చేసుకుంటుంది. మనం కుండీలో పెంచినప్పుడు ఏమవుతుంది, మొక్కకి కావాల్సినవి మనం అందిస్తూ ఉండాలి. లేదంటే మొక్క బయటికి వేర్లు పంపించలేదు కదా, ఆ వీలు ఉండదు. కుండీలో మాత్రమే ఉంటుంది, దాని పరిధి కుండీలో మాత్రమే. కుండీలో ఉన్నంతవరకు అది తీసుకోగలుగుతుంది. అది సొంతంగా దాని రూట్స్ని కిందకంట పంపించుకోలేదు. సో మనం 15 డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఒకవేళ మనం ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, పువ్వులు సరిగ్గా పూయడం కాదు కదా, మొక్కకి తెగుళ్ళు వచ్చేస్తాయి. తెగుళ్ళు వచ్చినప్పుడు దాన్ని రెసిస్ట్ చేసుకోలేదు కూడా మొక్క బలంగా ఉందనుకోండి, దానికి వచ్చిన పురుగులనైనా తెగుళ్ళనైనా అది రిపెల్ చేసుకోగలుగుతుంది. అయితే ప్రతి 15 రోజులకి ఏదో ఒకటి చేసి ఇవ్వాలి అంటే కష్టం కదా. అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ ఇలా అరటిపండు తొక్కలు తీసుకోండి. ఈ అరటిపండు తొక్కలు పువ్వులు బాగా పూయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వీటిని ఏం చేయాలంటే, మొత్తం ఎక్కువ వేసేయకూడదు మొక్క మొదట్లో. ఇలా నేను చూపిస్తున్నాను కదా, కొంచెం కొంచెం మాత్రమే వేసుకోవాలి. కొంచెం దూరంగా, మొక్కకు కొంచెం దూరంగా పూడ్చిపెట్టాలన్నమాట. ఇప్పుడు నేను అరటిపండు తొక్కలు మొక్కలకి ఏమన్నాను అనేసి చెప్పేసి ఒక 10-15 అరటిపండు తొక్కలు తీసుకెళ్ళిపోయి ఒక మొక్కకి వేసారనుకోండి, ఏమవుతుందంటే పురుగులు పట్టేసి ఆ పురుగులు మొక్క వేర్లను తినేసి మొక్క చచ్చిపోతుంది. అందుకనేసి నేను ఎంత ఇస్తున్నానో చూసారా క్వాంటిటీ, అంత మాత్రమే వేయాలి. ఒక అరటికాయ 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం కదా తొక్కని, నేను ఒక పార్ట్ వేసాను. అయితే ఈ అరటిపండు తొక్కల్ని మొక్క మొదలు పూడ్చిపెట్టడం కాకుండా ఇంకొక రకంగా కూడా మనం డైరెక్ట్గా మొక్కకి ఇచ్చేయచ్చు. ఎలా అంటే, ఫస్ట్ ఒక మగ్లో వాటర్ తీసుకొని, ఇప్పుడు ఈ మగ్లోకి అరటిపండు తొక్కల్ని తీసుకొని బాగా పిసికేయాలన్నమాట. పిసికేస్తే ఇందులో ఉన్న మినరల్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు మనం మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ పిసుక్కోవడం ఎందుకు అనేసి మిక్సీలో వేసి మాత్రం ఆడేయొద్దు. మిక్సీలో వేస్తే మాత్రం అది మళ్ళీ ఫర్మెంట్ చేయాలి. అది మొక్కలకి వేస్తే మళ్ళీ పురుగులు వస్తాయి. ఇలా కలిపి ఆ వాటర్ వేస్తే ఏం కాదు, ఎందుకంటే మనం దీని నుంచి పల్ప్ అంతా రాదు కదా. ఇప్పుడు కలిపేసి ఈ అరటిపండు తొక్క అలానే ఉంటుంది, దాన్ని మళ్ళీ మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. ఒకవేళ మిక్సీ పట్టి వేయాలంటే మాత్రం ఫర్మెంట్ చేసి ఒక 2 డేస్ అన్నా ఫర్మెంట్ చేసి అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మందార మొక్కలకి ఇవ్వచ్చు. నేను ముందే చెప్పాను కదా, దీన్ని పేస్ట్ చేసి వేయకూడదు. అండ్ మనం ఒకవేళ పూడ్చిపెట్టాలన్నప్పుడు అరటిపండు తొక్కల్ని ఎక్కువ క్వాంటిటీలో కూడా పూడ్చిపెట్టకూడదు, మగడ్స్ వచ్చేస్తాయి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.